కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తోందని సింగరేణి జేఏసీ నాయకులు విమర్శించారు. భారత పారిశ్రామిక రంగాన్ని దేశ విదేశీ పెట్టుబడిదారులకు అప్పనంగా అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని SRP-3 గనిపై సింగరేణి జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. 4 లేబర్ కోడ్లకు సంబంధించిన జీవో కాపీలను దగ్ధం చేశారు. కొత్త చట్టాలను రద్దు చేసి పాత 29 చట్టాలనే కొనసాగించాలని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, టీబీజీకేఎస్, ఐఎన్టీయూసీ నాయకులు పాల్గొన్నారు. పార్లమెంట్లో ఒక చట్టం చేసి అలాగే 2020 దేశమంతా కరోనాతో నల్లాడుతుంటే అప్పుడు 3 చట్టాలు చేసి ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ 29 చట్టాలను 4 కోడ్లుగా మార్చి చట్టబద్ధత లేకుండా కార్మికుల హక్కుల కొరకు ఎవరైతే ప్రాణత్యాగాలు చేసి సమ్మెలు చేసి హక్కులు సాధించుకున్నారో ఆ హక్కులు లేకుండా ఈ కార్మిక వ్యతిరేక ప్రభుత్వం అయిన బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలకు నిరసనగా జాయింట్ యాక్షన్ కమిటీలో ఇంత క్రితమే సమ్మెలు చేయడం జరిగింది. దానికి వెరసి 20లో పార్లమెంట్లో చట్టమైనా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అలాగే జూలైలో ఈ చట్టాలను అమలు చేస్తామన్నప్పుడు మళ్ళీ ఈ సంఘాలన్నీ ఒక్క బిఎంఎస్ తప్ప కూడా ఈ కార్మిక వ్యతిరేక విధానాలైన ఈ కోడ్లను వ్యతిరేకించాలన్న ఉద్దేశంతో బావుల మీద ఇక్కడ మీటింగులు పెట్టుకుంటూ నిరవధిక సమ్మెకు పిలిపించిన నేపథ్యంలో అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టడం జరిగింది. కానీ మొన్నటికి మొన్న బీహార్లో గెలవంగానే ఇక మాకు అడ్డు లేదన్న ఉద్దేశంతో ఒకవైపు వేరే దేశం యొక్క ప్రేమించే నక్సలైట్లను అంతమొందించాం కాబట్టి వీళ్ళని చేయడం ప్రాబ్లం ఏం కాదనుకొని ఈరోజు మళ్ళీ మొన్న 21 తారీఖు నుంచి ఈ చట్టాలను ఈ కోడ్లను అమల్లోకి తీసుకురావడం దురదృష్టకరం. ఇది అమలైతే హైర్ అండ్ ఫైర్ విధానం ద్వారా ఎలాగైతే ఐటీ ఉద్యోగులు ఎప్పుడు వెళ్ళిపోమంటే వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుందో అట్లా మీ ఉద్యోగ భద్రత పోయే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లనైతే వెంటనే రద్దు చేయాలి, పాత 29 చట్టాలనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అయితే సింగరేణి జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి మరి కార్మికులైతే విధులకు పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సింధూరా. ఏదైతే కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సింగరేణి వ్యాప్తంగా ఏదైతే కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి సింగరేణి డివిజన్ లోని శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లి డివిజన్లలో అన్ని గనులు, భూగర్భ గనులతో పాటు డిపార్ట్మెంట్లు, ఓపెన్ కాస్టుల్లో కూడా సింగరేణి కార్మికులు ఏదైతే ఇవాళ కేంద్ర ప్రభుత్వం భారత పారిశ్రామిక రంగాన్ని దేశ విదేశీ పెట్టుబడిదారులకు అప్పరంగా అప్పగించేందుకు దోపిడీ శక్తులకు ఎదురు లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను తొలగించి 4 చట్ట స్వభావం లేని కోడ్లుగా మార్చడానికి కూడా వీళ్ళంతా కూడా కార్మిక సంఘాలు ఈరోజు ముక్త గంటలతో కూడా కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ కుట్రకు వ్యతిరేకంగా కూడా ఇవాళ పెద్ద ఎత్తున కూడా కార్మిక సంఘాలన్నీ కూడా ఆందోళన బాట చేపట్టాయి. కూడా ఏదైతే రైట్, థ్యాంక్ యూ ఉమేష్.